ఎవ్రీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ 5am క్లబ్ మేడం. ఇలా మేము ఎక్స్ప్రెస్ చేయడానికి మా వ్యూస్ ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఫస్ట్ మై టాపిక్ నేమ్ ఈజ్ ఫ్రమ్ కిచెన్ టు కింగ్డమ్ మేడం. ఉమెన్ కెన్ లీడ్ ఎనీవే ఎవ్రీవేర్ అనమాట. ఏంటంటే ఫస్ట్ నా లైఫ్ లో ఏంటంటే కిచెన్ నుంచి మనం ఏంటో చాలా నేర్చుకోవచ్చు. నేను కిచెన్ లోనే ఉన్నా అని ఎవరు ఫీల్ అవ్వకండి మేడం. నేను మొన్న స్టాల్ పెట్టినప్పుడు కూడా నేను కిచెనే నాకేం తెలియదు అనే మహిళలు ఎంతో మంది ఉన్నారు ఈ రోజున. తనకి ఏముంటది, ప్రతి వాళ్ళకి సర్వ్ చేయగల క్యాపబిలిటీస్ ఉంటాయి అనమాట. అది ఆ మహిళకి తెలియదు, తెలియ చెప్పాలి మనం. ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయితే ఇట్లా నువ్వు అన్ని చేయగలవు అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ముందుకెళ్ళి చేయగలరు. తనలో ఏముంటుందంటే ది కిచెన్ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్ మేడం, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ గ్రౌండ్ వేర్ ఉమెన్ లెర్న్ పేషెన్స్. అంటే ఓపిక వస్తుంది అనమాట, ప్రేమతో సర్వ్ చేస్తుంది. అట్లాగే బాధ్యత ఉంటుంది దానిలో, అన్ని నేర్చుకుంటారు. అలాంటి ఉమెన్ కి గివ్ ఎన్ ఆపర్చునిటీ, అంటే తనకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే షీ విల్ క్రియేట్ ఎ మిరాకిల్ ఆల్సో. తనే ఒక లీడర్ గా అవుతుంది. వరల్డ్ ని ఆర్గనైజ్ చేయగల క్యాపబిలిటీస్ కిచెన్ లో పనిచేసే ఉమెన్ కి కూడా ఉందని మనం ప్రూవ్ చేయగలిగిన ప్రతి ఒక్క ఉమెన్ ని కూడా మనకి బయటికి తీసుకురావచ్చు మేడం. అట్లాగే స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ నాట్ ద వన్ హూ నెవర్ క్రైస్. అంటే ఒకవేళ కింద పడిపోతే ఉమెన్ ఏడవకూడదు అనమాట. ఏడవకూడదు, ఏడిస్తే ఏం లాభం ఉండదు. దాని నుంచి మనం ఎందుకు పడ్డాము అనే గుణపాఠాన్ని మనం నేర్చుకొని దాన్ని తిరిగి మనం ఎట్లా జీవితంలో ముందుకెళ్ళి మనం గెయిన్ చేయగలము. స్ట్రగుల్స్ వస్తాయి అందరికి, కానీ హౌ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ మేడం. నా లైఫ్ లో నేను అది చేసుకున్నా. అట్లాగే నేను లాస్ట్ లో 5 minutes లో మీకు అది ఏంటి అనేది కూడా ప్రూవ్ చేసి నేను చూపిస్తాను మేడం. సో కంపల్సరీ ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు అంటే రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ప్రతి మహిళ తను ఏదో చెయ్యాలనుకుంటుంది, కానీ చే చేసి అర్థం చేసుకునే వాళ్ళు కూడా పక్కన సరౌండింగ్స్ లో ఉండాలి. ఎంపవర్ ఉమెన్ అంటే ఏంటంటే ఒకరికి తమ జీవితాన్ని తాము నిర్ణయించుకునే శక్తి, ధైర్యము మరియు స్వతంత్రత ని ఇవ్వడం అనమాట. ఆ స్వతంత్రత ఎప్పుడుందో ప్రతి ఉమెన్ డెవలప్ అయితే ఇండియా కూడా డెవలప్ అయింది ఆటోమేటిక్ గా. అంటే ఇన్కమ్ కూడా పెరిగినట్లయితే మనందరకు వరల్డ్ కూడా డెవలప్ అయింది. అట్లాగే జనరేషన్స్ టు జనరేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనము ఆ ఒక ఉమెన్ అనేది ప్రేమగా, అదే ఒక స్త్రీ అనేది అమ్మగా ఇంటి మనకు ప్రేమని సర్వ్ చేస్తుంది. అట్లాగే అక్కగా ఆదరం, అంటే ఎఫెక్షనేట్ గా ఉంటది. నాయకురాలిగా ధైర్యం, ఈ క్యాపబిలిటీస్ అన్ని ఉమెన్ కి వస్తాయి అనమాట. వంశపార్యపర్యంగా తను ఒక ఉమెన్ ఎంపవర్ అయితే అన్నిటినీ ఇవ్వగలదండి. లెట్ us సెలబ్రేట్ నాట్ ఏ ఉమెన్స్ డే అని కాదు, సెలబ్రేట్ ఉమెన్ పవర్. ఫర్ ఎవ్రీ లేడీ ఉమెన్ పవర్ గా మనం డెవలప్ అయిన రోజున సక్సెస్ సాధించినట్లే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ ఉమెన్స్ డే. లాస్ట్ కి నేను పడ్డ స్ట్రగుల్ కి నేను మళ్ళీ డిజిటల్ ఉమెన్ జాయిన్ అయ్యాక ఈ అవార్డ్స్ ని తీసుకున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అచీవర్స్ అవార్డ్. సో దిస్ ఈస్ 100 days ఛాలెంజ్ అవార్డ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో అచీవర్స్ అవార్డ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.